నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు కూడా 18,700 రూపాయలు ఇస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇస్తూ సూపర్ 6 ఇస్తానని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి గెలిచారు. అది మనకందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క మోసాన్ని మనం గుర్తించాలి, మన ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం మనం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మన విజయనగరం గారు రాలేకపోయారు. ఇప్పుడే వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇక రాబోయే ప్రతి రోజు కూడా మనకి ఈ మూడేళ్ళు తప్పనిసరిగా చేసే ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం అయితే చేయాలో ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనము కార్యక్రమాన్ని వివరించాల్సిన అవసరం ఇంటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత మునుపు పిల్లల చదువులు కానీ అమ్మఒడి కానీ నెక్స్ట్ గోధుమలు కావచ్చు, ఈరోజు స్కూళ్ళు ఎంత బాగుపడి నాడు మీరు స్కూళ్ళు చూడండి, మన ఖాళీలోనే ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అటువంటి స్కూళ్ళు కూడా ఈ రోజు చాలా అవస్థలో ఉన్నారు. అదే మరి భోజనం కూడా భోజనంతో కూడా ఏదో పెట్టామా అనేది దీంట్లోనే నా అక్క చెల్లెలు నేనున్నాను, నువ్వు బాధపడవద్దు, నేను ఆదుకుంటాను, నీ పక్కనే ఉంటాను. ఒకే ఒక వ్యక్తి, ఒరే ఓరాలు అమ్మ நம்ம குழந்தை பிறந்திருக்குங்க, நம்ம குழந்தைங்க என்ன துண்டு கொடுக்கணும் நம்ம தெரியுமா? நம்ம அம்மா மொட்டாடி கலிக்கால எடுத்து அதான் வீடு துண்டு போற தக்காளி பண்ணோம். కొంతమంది ఫోన్ చేస్తారు, ఏమా తొందరగా కాదు, చంద్రబాబు మోసపోతు వ్యక్తి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నెలకే జగన్మోహన్ గారు బయట వచ్చి మంచిగా మెడలు వంచి ఆయన్ని అనేక పథకాలను తప్పులు మాట చెప్తే కొన్ని పథకాలన్నా ఈరోజు చేశారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆయన చెప్పిన పథకాలు ఎంత ఒక ఉద్దేశంతోనే అమలు కూడా ఈరోజు మీకు ఆమోదించారు. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ పని చిన్న డ్రామా చూపిస్తున్నారు. ఇదన్నీ అర్థమైంది. అప్పటికే మనం జగన్మోహన్ రెడ్డి ముందున్నప్పుడు కులం లేదు, మతం లేదు. వాడు పవన్ కళ్యాణ్ పార్టీ జెండా పట్టుకున్నాడా, వాడు చంద్రబాబు నాయుడు పార్టీ పట్టుకున్నాడా, వాడి ఇంటి పైన చంద్రబాబు నాయుడు జెండా పట్టుకున్నాడా, వాడు కమ్మోడా, వాడు బలిచోడా, ఇంకోడా చూడలేదు. ప్రతి ఒక్కరికి అర్హత, ప్రతి ఒక్కరికి పథకాలు మాకందరికి సంబంధం లేకుండా ఆయన బటన్ నొక్కితే ప్రతి పేదవారికి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చూస్తున్నాం, ఈ మీటింగ్ వస్తే మన ఇంటికి వెళ్ళండి, పొద్దున మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళు మీటింగ్ పోయినా రాలేదు. ఇట్లాంటి మీటింగ్ 100 చేసుకునే వాళ్ళు మనం పట్టించుకోవాలి. ఆ రోజు మీరు ఎందుకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీతి నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఈ రోజు మనలో పొడిచారంటే వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి అభిమానం పైన. రేపు రాబోయే రోజుల్లో ప్రతి దగ్గరలో ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుంచి సర్పంచ్ మొదలుకొని ఎంపీసీ మొదలుకొని మన రామాపురం సెగ్మెంట్ లో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి స్టేజ్ పైన ఉన్న అధికార మహారాజులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ రెండు పంచాయతీ నుండి విజయమైనటువంటి పెద్దలందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మేము ఈ సంవత్సర కాలంలో గుడిపాల మండలంలో ప్రతి విలేజ్ లో పోయినా కూడా మాకు ఎవరు కానీ ఇలాంటి నాయకులు వద్దు, ఇలాంటి వాళ్ళు వద్దని చెప్పి ప్రజలు ఉండరు. ఎందుకంటే ఆ రోజు జగనన్న చేసిన మంచి పథకాలు, అభివృద్ధి అవన్నింటినీ కూడా ప్రజలు దగ్గరికి చూశారు. కాబట్టి ఈ రోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరు కూడా చీదరించుకునే వ్యక్తులు లేదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద ఎలక్షన్ జరిగినా కూడా రాష్ట్రం మొత్తం అదేవిధంగా వేదికమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు
ఇక్కడ విచ్చేసినటువంటి ఈ సెగ్మెంట్ నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, మహిళలకు, ప్రత్యేకంగా ఈ రామాపురం పంచాయతీ వైఎస్ఆర్సీపీ కంచుకోట అయినటువంటి ఈ కాలనీ వాసులకు ప్రత్యేకంగా ఆ యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఎలాంటి 2024లో ఈ పంచాయతీలో 99% ఓట్లు వేసినారంటే ఈ కాలనీ వాసులను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధికారం ఉంది కూడా ఈ రోజు మీరు ఆ అధికార పార్టీకి భయపడకుండా మేము మీ పార్టీలో మేము ఉన్నామని ఈ రోజు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రేపు జరగబోవు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఈ పంచాయతీలో సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి రెండు కూడా మంచి మెజార్టీతో తెప్పిస్తారని ఈ ప్రజలందరినీ కూడా వేడుకుంటూ, అదేవిధంగా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ యొక్క సంక్షేమ పథకాలు అధికారకు రాకముందు ఎన్ని సంక్షేమ పథకాలు హామీ ఇచ్చి ఈ రోజు చేయలేకుండా పోయారని కూడా మీకు అందరికీ తెలుసు. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క నెలలో కూడా 3-4 తడవలు ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు డబ్బులు మీ అకౌంట్లో పడేది. ఆ రోజు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, మీరు ఈ రోజు వడ్డీలు తీసుకుంటున్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఒక్కొక్క హామీలను ఏమి చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏమి చేయలేదో కూటమి ప్రభుత్వమని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి చెప్పి ఈ పంచాయతీలో రేపు జరగబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీ తెస్తారని ఈ సభ